రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి. అంతటా ప్రవక్తల శిష్యులు బాగా వినండి. ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న ఎలా ఉందంటమ్మా? ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే చాలు చాలు, మళ్ళా చదువుకుందాం. అమ్మా చూడండి, బాగా వినాలి. మీరు దృష్టి పెట్టి వినండి. దేవుని ప్రతి మాటను వింటేనే మనకు అర్థమవుతుంది. ఇది మనం చాలా సార్లు విన్నటువంటి సబ్జెక్ట్ అయినా మరొక కొత్త కోణంలో దేవుడి రాత్రి మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా మీరు దేవుని యొక్క మాటలు వినాలి. ఇక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా అంటే ప్రవక్త దగ్గరకు శిష్యులు వచ్చి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, వాళ్ళ సమస్యను చెప్తున్నాడు. అయ్యా, మేమున్న చోటు చాలా ఇరుకుగా ఉంది. మీరు సెలవిస్తే మేము ఎక్కడికి వెళ్తారట? యోర్దానుకు వెళ్ళి మ్రానులను తీసుకుని వచ్చి మరొక స్థలములో, ఒక విశాలమైన స్థలములో, మనకి అనుకూలమైన సమయంలో అనుకూలమైన స్థలములో అయ్యా ఏదన్నా కట్టుకొని విశాలంగా జీవిద్దామంటున్నాడు. అర్థమైందా? నా మాట కాన్సెప్ట్ కొంచెం అర్థం చేసుకోండి. వాళ్ళున్న పరిస్థితులు ఇరుకుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎట్లా ఉన్నారు? అడ్జస్ట్ అవుతానే వచ్చారు. అంటే ఇరుకులో కంఫర్ట్ జీవితం లేదు. బైబిల్లో ఆధ్యాత్మికంగా మాట్లాడినట్టయితే ఇరుకు మార్గం ఏం లేదు. కంఫర్ట్ లైఫ్ బ్రతుకుతున్నాం. చాలని జీతాలు బ్రతుకుతున్నాం. సరైన ఆరోగ్యం లేని పరిస్థితులు బ్రతుకుతున్నాం. కొంచెం వెళ్ళే కొన్ని సంవత్సరాల నుండి ఇరుకైన జీవితం. ఏ ఆశీర్వాదం లేదు, ఏ దీవెన లేదు, ఏ మేలు లేదు. ఇరుకైన అనుభవాల గుండెనే సర్దుకుంటున్నారు కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితుల మధ్యలో ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకేంటి, ఏం జరుగుతుందని మీరు గమనిస్తే, అక్కడ ఏం జరుగుతుందో మీరు కనుక ఆలోచన చేయగలిగితే, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఏది అడిగినా ఏది చేసినా ఎక్కడికి రావాలి? దైవజనుడి దగ్గరకు రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి ఒకసారి. వాళ్ళు దైవజనుడి దగ్గరకు వచ్చారు. దైవజనుడి దగ్గరకు వచ్చి మొరపెడుతున్నారు. కొద్దిసేపు నేను ముగిస్తానమ్మా. నీ ఇరుకులో ఈ రాత్రి నువ్వు ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి నీవు ఎక్కడ నీకు ఇరుకుగా కంఫర్ట్లెస్ లైఫ్ జీవిస్తున్నావా? పిల్లలు ఉన్నారు కానీ నెమ్మది లేదా? పిల్లలను బట్టి ఇల్లు ఉంది కానీ ఇంట్లో సమాధానం లేదా? ఉద్యోగం ఉంది, జీతాలు వస్తున్నాయి కానీ చాలడం లేదా? ఎక్కడ ఏ పరిస్థితుల మధ్యలో ఇరుకైనటువంటి అనుభవాల గుండా నువ్వు కొనసాగుతూ పోతున్నావు. దేవుడు ఈ రాత్రి మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు మూవ్ ఆన్ కావాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇరుకులో ఉండడానికి ఇష్టపడగాకండి. ఎంతకాలం ఇరుకును గత సంవత్సరాల గుండా ఏది చేసినా, ఎంత చేసినా ప్రయోజనాలు లేకుండానే పోయాయా? వ్యాపారం చేసే ఆశీర్వాదం లేకుండా పోతుందా? ఎన్ని క్రియలు చేసి ఏదో సంపాదించాలనుకుంటున్నా మేలు జరగకుండా పోతుందా? నేను ఎక్కడికి రావాలంటే ఎలీషా దగ్గరకు రావటం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి రావాలమ్మా? ఎలీషా అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే, దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని స్వరానికి సాదృశ్యంగా ఉన్నాడు. గట్టిగా చెప్పండి గట్టిగా. నువ్వు ఎక్కడికి రావాలి? నీ ఇరుకైన అనుభవాలు, నీ కష్టతరమైనటువంటి అనుభవాలు, నీ బాధాకరమైనటువంటి పరిస్థితులు, నీ ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ, నీ బిడ్డల పరిస్థితులను బట్టి కానీ, నీ ఉంటున్నటువంటి పరిస్థితులు ఏమైనా సరే నువ్వు ఆశ్రయించాల్సింది ఎలీషాను ఆశ్రయించగలిగితే, ఎలీషా దగ్గరకు రాగలిగితే
బలమైన కార్యాలను నీ జీవితాల్లో చూస్తారు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఎలీషా మీకు ఏం చెప్తాడంటే, మనం రెండో వాక్యంలో చూస్తాము, అక్కడే చూస్తాం. ఏమని చూస్తామంటే, ఆయన మీరు వెళ్ళండి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఈ కష్టాల్లో నేను ఉండొద్దు అమ్మా, ఈ చాలని జీతంలో నేను ఉండొద్దు, ఈ చాలని బ్రతికే నువ్వు బ్రతకొద్దు, ఒక సౌకర్యవంతమైనటువంటి జీవితం లేకుండానే నీ జీవితాన్ని కొనసాగించొద్దు. ఇన్ని సంవత్సరాలు 2025 వరకు అనేక రకాలైనటువంటి శ్రమల మధ్యలో ఏ పని చేసినా విఫలమైపోయినా దేవుడు ఈ సంవత్సరం అంటాడు, నువ్వు ఒక అడుగు ముందుకి నువ్వు వెళ్ళు, నీ కొరకు కార్యాలు దేవుడు చేస్తాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎందుకొరకు దేవుని సన్నిధి సేవకుడి దగ్గరకు రావాలి అంటే కేవలం అద్భుతం కొరకే అనుకోగా, దేవుని సన్నిధి దగ్గరకు నువ్వు వస్తే నీ కొరకు ఏ లాక్ చేయబడినటువంటి ఏ లాక్లు అయితే, ఏ ఆశీర్వాదం అయితే నీ కుటుంబం మీదకి రాకుండా, ఏ ఆశీర్వాదం నీ బిడ్డల మీదకి రాకుండా, ఏ ఆశీర్వాదాన్ని బట్టి, ఏ బలహీనతను బట్టి నువ్వు అనారోగ్యాన్ని బట్టి కుంగిపోతూ ఉంటున్నావు, ఆరోగ్యం అనే ద్వారాలు ప్రభు నీ కొరకు తెరుస్తాడు. ఆర్థిక ద్వారాలు తెరిచి సమృద్ధిని నీకు ఇస్తాడు. చాలనిది కాదు, ఇంకా మిగిలేటట్లు ఈ నూతన సంవత్సరంలో నా ప్రభు దయచేయును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అడిగాను, ప్రభువా మా బిడ్డలు మా కోసం ఎంతో చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాల కొరకు నాకు ఒక కృప అయ్యా. ఈ సంవత్సరం అంతా నేను ప్రార్థించాలి, మా బిడ్డలందరూ కూడా ఐశ్వర్యవంతులుగా చూడాలి. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి. నేను నమ్ముతున్నాను, ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మంది జీవితాలలో ఆర్థిక పరిస్థితులలో ఖచ్చితంగా ఒక మార్పును మీరు చూస్తారు. నేను అడుగుతున్నాను ప్రభుని, ప్రభు చెప్పాడు చేస్తానన్నాడు. అయితే మీరు రావాల్సింది ఎక్కడికంటే నా దగ్గరకో మరొకరి దగ్గర కాదు, దేవుని సన్నిధిని నువ్వు ఆశ్రయించాలి. అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎక్కడికి రావాలమ్మా? మాటి నువ్వు రావాల్సింది ఆయన సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థించు. నీ ఇరుకుకి కారణం ఏంటి? నీ పరిస్థితులకు కారణం ఏంటి? ఎలాంటి ఇబ్బందులు కూడా నీ జీవితం కొనసాగుతుందో దేవునితో మాట్లాడు. ఎలీషా అంటాడు, అమ్మా మీరు ఇరుకులో ఉండొద్దు, మీకు ఒక కంఫర్టబుల్ లైఫ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక కంఫర్టబుల్, ఒక మంచి మనముంటున్న నివాసాలు మనకు వీలువాలుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇరుకైనవి కాదు, విశాలముగా, నెమ్మదిగా, సమాధానంగా. కొంతమందికి అన్ని ఉంటాయి, సమాధానం మాత్రం. కానీ దేవుడి రాత్రి ఎలీషా ద్వారా మాట్లాడుతున్నాడు, మీరు వెళ్ళండి. హలో, ఈ నూతన సంవత్సరం మీరు వెళ్ళి ప్రారంభించండి, బలమైన కార్యాలు నేను. కొంతమంది స్టిక్ ఆన్ అవుతారమ్మా, అయితేలేయ్యా నేను ఇక్కడ నుంచి లేకపోలేను, నేను ఇక్కడే ఉంటాను, ఏ బాధలైనా ఇక్కడే పడతాను అంటే ఎవరూ ఏం చేయలేదు. అవునా? 38 సంవత్సరాల నుండి దేవుని కనికరము కొరకు, దేవుని కృప కొరకు కనిపెడుతూ ఉన్నాడు. అయితే 38 సంవత్సరాల నుంచి ఏ మేలు పొందాడా? ఆ వ్యక్తి స్థితిని ఎరిగి 38 సంవత్సరాల నుంచి అలాగే అక్కడే కూర్చున్నాడు. కానీ ఆ బెత్తస్త పోనేళ్లకు ఏనాడు వెళ్ళలేదు, ఏనాడు దిగి బాగుపడలా. తనకంటే ఎంతో మంది వెనక్కి వస్తున్నారు, మునుగుతున్నారు, స్వస్థపడుతున్నారు, పోతున్నారు. నీ జీవితంలో నా జీవితంలో కూడా వచ్చి మాకన్నా వెనక్కి చదువుకున్న వాళ్ళు ఈ రోజున గొప్ప వాళ్ళు అయిపోతారు. మాతో పాటు వాళ్ళు ఒకప్పుడు మేము చాలా మంచిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పరిస్థితి చాలా ఉన్నతంగా అయిపోయింది. మీరు నమ్మండి, దేవుడు వాళ్ళందరినీ దాటుకొని ముందుకు వెళ్ళగలిగిన ఆశీర్వాదాలు ఈ 2026లో ప్రభు మన కుటుంబాలకు దయచేయునుగా. నిన్ను దాటుకుని పోయారు అనుకుంటున్నావే, చాలా ముందున్నారని అనుకుంటున్నావే, నా దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడో మళ్ళా చెప్తున్నాను. ఒక మధు దగ్గరికి వెళ్తాను, లేకపోతే ఇంకో సేవకుడి దగ్గరికి కాదు. ఈ రోజున మీరు వెళ్ళాల్సింది సాక్షాత్తు ప్రభు అయిన యేసయ్య సన్నిధికి. నీ ఇంటిలోనే, నీ పడక గదిలోనే, నీ ప్రార్థన గదిలోనే ప్రభువా నా ఇరుకైన పరిస్థితులు అని ప్రభుతో మాట్లాడటం ప్రారంభించు. నీ మాటలు విని నిశ్చయముగా మీ జీవితంలో బలమైన కార్యాలు చేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఇరుకు నుండి విశాలత, కఠినమైన పరిస్థితుల నుండి, కఠినమైన పేదరికం నుండి ఐశ్వర్యవంతులుగా, అనారోగ్య స్థితి నుండి ఆరోగ్యవంతులుగా, బలహీనత దశ నుండి బలవంతులుగా దేవుడు మనల్ని మార్చాలంటే
మనం ఆశ్రయించాల్సింది ఎవరినండి? చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరిని ఆశ్రయించాలి? యేసయ్యను, దేవుని సన్నిధిని ఆశ్రయించడం నేర్చుకున్నాం. మనకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. కన్నీళ్లు తొడవగలిగిన దేవుడు అని చెప్పుకుంటున్నాం. ఆశీర్వదించే దేవుడు అని చెప్పుకుంటున్నాం. మన సరిహద్దులను విశాలపరిచే దేవుడు అని చెప్పుకుంటున్నాం. మన కొరకు గొప్ప కార్యాలు చేసే దేవుడని చెప్పుకుంటూ కూడా ఏ మేలు అనుభవించలేకపోతే అంతకన్నా దౌర్భాగ్యం ఏమనుందా? అందుకే ఎలీషా ఉన్నాడు, ఎలీషా నిలబడి ఉన్నాడు. అమ్మ మీకేం పర్వాలేదు, మీరు ముందుకెళ్ళండి అంటున్నారు. స్తోత్రం చెప్పండి. ఎలీషా అంటే ఎవరో మీకు అర్థం కావాలంటే చాలా చెప్పాలి. ఆయన ఒక గొప్ప దైవజనుడు, చనిపోయిన వాళ్ళని లేపినవాడు. అవునా? ఆయన కోపపడ్డాడంటే ఎలుగుబంట్లు వచ్చి తనకు శత్రువులుగా లేచిన వాళ్ళందరినీ చంపేస్తాయి. దేవుని కొరకు బలమైన కార్యాలు చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎలీషా కంటే గొప్పవాడు మన దేవుడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన నీకు మాట ఇచ్చాడు. మాట ఇచ్చి తప్పక నెరవేర్చే దేవుడు. మనకు మాట ఇస్తున్నాడు, మనకు సహాయం చేస్తానంటున్నాడు. మీ అందరి కుటుంబాల కోసం దేవుని సన్నిధిలో నేను మాత్రమే కాదు, చాలా మంది ప్రార్థిస్తున్నారు. నేను ప్రార్థిస్తుంటే ఏదో జరిగిందని కాదు, నాకు ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే 25 సంవత్సరాలు భుజాన పెట్టుకొని మీరు ఈ కార్యక్రమాలన్నీ మోసారు కదా. ప్రభువా, నేను దేవుని బిడ్డలు ఆశీర్వదించబట్టం నా కళ్ళతో నేను చూడాలి. ఇదే నా ప్రార్థన. కొరియా దేశంలో ప్రియమైన భయంకరమైనటువంటి పేదరికం. ఒకప్పుడు ఎంత భయంకరమైనటువంటి పేదరికం అంటే వాళ్ళకి సరిగ్గా జరిగేది కాదు. కానీ మీరు ఈ రోజున వెళ్ళి చూడండి, సౌత్ కొరియా, నార్త్ కొరియా కానీ ఎంత బ్లెస్డ్ పీపుల్ అంటే, పాల్ యాంగిచో గారు ఆ పట్టణాల్లోకి వెళ్ళి దేవుని సువార్త చేసి చెప్పిన తర్వాత, దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత, దేవుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దురాత్మలన్నిటిని వెళ్ళగొట్టి ఈ రోజున ప్రియమైన మనం టవల్ ఉంది, ఒకసారి తుడుచుకొని ఏం చేస్తాం, మళ్ళా ఒక 5 నెలలు 6 నెలలన్నా వాడతాం. అవునా? కొత్త బట్ట. కానీ వాళ్ళు స్నానం చేసి వచ్చి ఒక టవల్ స్నానం చేసిన తర్వాత తుడుచుకున్నారంటే మళ్ళీ అది వాడటం ఉండదు, పడేయటం. వాళ్ళు వేసుకునే షూస్ అయినా, వాళ్ళు వేసుకునేటువంటి ఏదైనా అంత విస్తారమైనటువంటి సంపద ఎందుకు ఆ దేశంలోకి వచ్చిందంటే దైవజనుడు చెప్తున్నాడు, వాళ్ళు విస్తారంగా దేవునికి పిత్తేవాళ్ళు, విస్తారంగా దేవుని కొరకు నమ్మకంగా ఉండేవాళ్ళు కాబట్టి విస్తారమైన ఆశీర్వాదాలు వాళ్ళ మీదకి వచ్చాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన ప్రాంతాలలో ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను చూస్తున్నాను, మన పిల్లలు చూడండి, చాలని జ్ఞానము లేవు, తెలివితేటలు లేవు. ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఒక 25 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు అదే స్థితి, ఇప్పుడు అవే బతుకులు, అదే ఇళ్ళు, ఎక్కడా మార్పు లేదమ్మా. నా హృదయం పరితపించిపోతుంది. ప్రభు, మా ప్రజల్ని ఇంతగా ప్రార్థనలకు వస్తున్నారు, ఇంతగా దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు, ఎందుకు ఆశీర్వాదాలు లేవు? ఎందుకు నా ప్రజలు దీవించబట్టం లేదు? అనేకులకు ఇచ్చేవారుగా ఉండాల్సిన ప్రజలు అప్పుల మధ్యలో ఉండాలి. అనేకులకు సహాయం చేయాల్సినటువంటి వాళ్ళ చేతులు బలహీనమై వడలిపోయి ఉన్నాయి. ఎందుకు ఎలా జరుగుతుంది? నేను మళ్ళా చెప్తున్నాను, దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్. ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో మనం ఎన్నడూ అనుభవించని ఆశీర్వాదం, మనం ఎన్నడూ చూడని అద్భుతాలు దేవుడు మన కొరకు దిగి వచ్చి చేయునుగా. అయితే మీరేం చేయాలి? మీరు ఉన్న చోటే ఉండకూడదు, ఈ ప్రార్థన చాలే అనుకోకూడదు. నేను ఎక్కడికో వెళ్ళమట్లా, మిమ్మల్ని పలానా చోటుకి వెళ్ళండి ఆశీర్వాదాలు వస్తాయి చెప్పట్లా. మీ ఇంటిలోనే మాటికి దేవుని దగ్గరికి వెళ్ళి అడగండి. ఖచ్చితంగా నీ వ్యాధికి ఒక ముగింపు, నీ కన్నీటికి ఒక ముగింపు, నీ అప్పులకు ఒక ముగింపు, నీ ఆర్థిక పరిస్థితులన్నీ అట్టు తిరగబడినట్లుగా మార్చివేయబడునుగా. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, నేను వివరించి చెప్పాలని ఆశ ఉంటుంది కానీ నేను అందరికి మాటించిన అసలు ఫోటో 8 గంటలకే ముగిస్తానని. దేవుని బిడ్డలు మాట తప్పకూడదు. కాబట్టి నేను చెప్తున్నాను, అమ్మా, ఎలీషా అంటే దైవ సన్నిధి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. ఏ వ్యక్తులు దేవుని వెతుకుతూ ఉంటారో దేవుడు వారికి ఎదురొచ్చి అద్భుతాలను చేస్తాడు. అవన్నీ చెప్పడానికే ఈ చిన్న కూడికను ఏర్పాటు చేశాం. మీరు నన్ను ప్రేమించి సకాలంలో మీరందరూ వచ్చారు. యాక్చువల్గా అసలు మనం ఈ సమయానికి కూడుకోవడం చాలా కష్టం, అయినను మీరందరూ మాట గౌరవించి వచ్చారు కాబట్టి మిమ్మల్ని నేను కూడా గనపరిచి పంపాలి. కాబట్టి మిమ్మల్ని నేను నా మాటలు ముగిస్తున్నాను. నేను ఎక్కువ చెప్పగలను, కానీ ఎందుకు చెప్పలేకపోతున్నానంటే నాకు కావాలా, ఏం అవసరం లేదు, ఆయన ఉంటే చాలు. ఒక్క చరణం పాడుకున్నామా? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ
అందరూ అందరూ నీ ఉంటే నాకు చాలు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. కాబట్టి ఆయన మనకుంటే చాలు. మనము దానికోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ఇంటిలోని నీ పడక గది, నీ ప్రార్థన గదిలో అమ్మా ఎక్కువగా దేవుని దగ్గరకు రండి. మీకోసం అద్భుతాలు చేయడానికి ప్రభు మీకోసం రాబోతున్నాడు, మిమ్మల్ని కలుసుకోబోతున్నాడు, మీ కన్నీళ్ళు తొడవబోతున్నాడు. నిశ్చయముగా నా దేవుడు అలాంటి అద్భుతాలను ఈ నూతన సంవత్సరంలో మన ఎడల, మన పిల్లల ఎడల, మన కుటుంబాలందరి ఎడల జరిగించును గాక. చాలా మంది పిల్లలు చదువుకున్నారు, నిరుద్యోగులుగానే ఉండిపోయారు. మరొకసారి ఒక చిన్న ప్రార్థన చేద్దామా. మా తర్వాత తరం వచ్చేవాళ్ళు బలమైనటువంటి బిడ్డలుగా రావాలి, గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళ్ళాలి. ఒక్కసారి చేతులెత్తి ప్రభువా మా పిల్లలను ఆశీర్వదించు, మా పిల్లలను ఆశీర్వదించు, మా పిల్లలను ఆశీర్వదించు. చాలా బలహీనులుగా ఉన్నారు సమాజంలో, ఇంకా 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 అనేకులు దీవించబడుతుండగా నా బిడ్డల కుటుంబాలలో మార్పు లేకుండానే ఉన్నాయి. నా పిల్లలను దీవించయ్యా, నా పిల్లలను దీవించయ్యా, నా బిడ్డల మీదకి నీ కనికరము దిగి రానివ్వండయ్యా. వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు లేవు. నా బిడ్డలు పేదరికములో కాదు నాయన, నా బిడ్డలు లోకానికి ఆశీర్వాదంగా మారాలి, దీవెనగా మారాలి. అనేకులు చూసిన వాళ్ళందరూ చెప్పుకోవాలి, యెహోవా వీరికి తోడుగున్నాడు, వీళ్ళ దేవుడు వీళ్ళకి తోడుగున్నాడు, వీళ్ళ బిడ్డలను బహుగా ఆశీర్వదించాడని అనేకులు చెప్పుకునే స్థితిని దేవుడు మన బిడ్డలందరినీ నడిపించును గాక. ప్రభువా రీతిగా కార్యించినట్లుగా స్తోత్రాలు చెప్పండి.